ఎవరైనా వ్యక్తికి తీవ్రమైన గుండెపోటు వల్ల కానీ, తీవ్రమైన కరెంట్ షాక్ వల్ల కానీ, ఇంకే కారణాల వల్ల కానీ గుండె ఆగిపోయే అవకాశం ఉంటుంది. అప్పుడు మనం అక్కడ ఉంటే చేసే ప్రక్రియనే సిపిఆర్ అంటాం. సిపిఆర్ అంటే కార్డియో పల్మనరీ రిసెక్టేషన్ అండ్ రీస్టార్ట్. ఇది ఎలా చేయాలో ఒకసారి మనం చూద్దాం. వ్యక్తి ఛాతి మధ్య ఎముక అంతం అయిన చోట నుండి 2 నుంచి 3 అంగుళాల పైన అదిమి పెట్టి మీ చేతి నిటారుగా ఉండేటట్టు చూస్తూ మధ్య ఎముకపై 30 సార్లు ఒత్తిడి కలిగించాలి. అది ఎలాగో ఒకసారి మనం ఇప్పుడు చూద్దాం. అట్లా రైట్. అదేవిధంగా మనం ప్రెస్ చేస్తూ ఉండాలి, కొంచెం గట్టిగా. ఇప్పుడు నోటి నుంచి నోటి ద్వారా ఒక్కసారి ఫస్ట్ అందించు. ఒక్కసారి శ్వాస. తదుపరి నోటి నుంచి నోటి ద్వారా శ్వాస అందించు. ముక్కు మూసి తలను వెనక్కనాలి. తలను వెనక్కనేసి ఎస్. ఓకే. కొంచెం గట్టిగా, కొంచెం మెల్లగా గట్టిగా అట్లా. ఓకే. మరీ అంత స్మూత్గా కదరా, కొంచెం గట్టిగా రా. మన గుండె ఆగిపోయింది కదా, స్టార్ట్ కావాలి కదరా, కొంచెం గట్టిగా చెయ్యి. ఓకే. ఇప్పుడు మళ్ళొక్కసారి కృత్రిమ శ్వాస అందించు. నోటి నుంచి నోటి ద్వారా ముక్కును మూసేసి తలను వెనక్కను, కొంచెం కిందికను. అందించినవా? ఓకే. సో అలా మళ్ళొక్కసారి చెయ్యి, అట్లా చెయ్యి. 30 టైమ్స్ చేయాలి మనం. అలా 30 టైమ్స్కి ఒకసారి మనం అందులో 2 టైమ్స్ శ్వాసను అందించాలి. అందించినప్పుడు వ్యక్తి యొక్క గుండె తిరిగి కొట్టుకునే అవకాశాలు ఉంటాయి. ఓకే.